క్రిషాంక్ గారితో పాటు మరొక 7 బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని సంగారెడ్డి జైల్లో పెడితే మా నాయకులను కలవడానికి స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు, మా జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెడుతూ ఏ రకంగానైనా ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తా ఉంటే రాష్ట్ర అభివృద్ధి పట్ల గాని, ప్రజల పట్ల గాని, రైతుల పట్ల వీళ్ళకు బాధ్యత లేదు. ప్రభుత్వ అక్రమాలను, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో అమలు తీరును ప్రశ్నించే గొంతుల మీద కేసు పెడుతూ మమ్మల్ని మీరు అడుగుతారా అనేటువంటి అహంకారపూరిత రాచరిక ధోరణిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది.